వెల్కమ్ టు వైరల్ డిబేట్. ప్రధానంగా తిరుపతిలో బైపోల్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ రగడ అప్పుడే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎలక్షన్స్ సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాలేదు, సమయం కూడా ఆసన్నం కాలేదు. అయినప్పటికీ కూడా అక్కడ అన్ని పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా జనసేన బీజేపీ ఒక మధ్య కుదురుతున్నటువంటి సయోధ్య కానీ ముదిరినటువంటి వివాదమే కానీ ఇది ఎటుదారి తీస్తుంది? తిరుపతి ఎలక్షన్లో బీజేపీ జనసేన ఇద్దరు కలిసి పోటీ చేస్తారా, లేదంటే విడివిడిగా పోటీ చేస్తారా, ఇద్దరు కలిసే ముందుకు వెళ్తారా? ఎన్నికలకు సంబంధించినది ప్రశ్నార్థకరంగా మారుతుంది. ఒకవైపు బీజేపీ తన వ్యూహాలు తను రచించుకుంటుంటే పవన్ కళ్యాణ్ కూడా తన కార్యాచరణ తను విస్తృతంగా ముందుకు వెళ్తున్నారు. తిరుపతి పర్యటన కూడా వెళ్తున్న సందర్భంలో అక్కడ కార్యాచరణ కార్యకర్తలతో డిజైన్ చేస్తున్న సందర్భంలో మరొకసారి చర్చకు రావడం జరిగింది. తిరుపతిలో పవన్ కళ్యాణ్ సొంతగా పోటీ చేస్తారా, లేదంటే బీజేపీతో సయోధ్య కుదుర్చుకొని ఇద్దరు కలిసి పోటీ చేస్తారనేది ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి అంశం. ఇదే అంశం పైన మనం డిస్కషన్ కంటిన్యూ చేయబోతున్నాం. ఈరోజు డిస్కషన్లో పాల్గొనబోతున్నారు భూమిరెడ్డి వైసీపీ నేత, అదేవిధంగా సయ్యద్ రఫీ టీడీపీ స్పోక్స్ పర్సన్, వెంకటేశ్వర రెడ్డి బీజేపీ స్పోక్స్ పర్సన్. సో ముందుగా వెల్కమ్ అండి ముగ్గురికి. సో వెంకటేశ్వర రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, తిరుపతి ఎలక్షన్లకు సంబంధించి ఏం జరుగుతుంది? అటు జనసేన బీజేపీ మీరు ఇద్దరు కలిసే పనిచేస్తున్నాం అంటున్నారు, కానీ ఇక్కడ ఎలక్షన్ ప్రక్రియకు వచ్చేసరికి ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు? మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. జనసేన, భారతీయ జనతా పార్టీ రెండు మిత్రపక్షాలు, ఇందులో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఎలక్షన్స్ ఇంకా నోటిఫికేషన్స్ రాకముందే కొందరి ప్రతిపక్షాలు కానీ మిగిలిన ఎవరన్నా కానీ జనసేన మధ్య బీజేపీ మధ్య సంబంధాలు విడివిడిగా ఉండాలని చూస్తున్నారు. వాళ్ళ కోరిక నెరవేరదు. భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నిలబెడుతుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా తెలుగుదేశం కానీ రెండో ప్లేస్ కోసం వాళ్ళు చూసుకోవాల్సి పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి జనసేన మాకు నమ్మకమైన మిత్రపక్షము. కాబట్టి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో మా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు నిత్యము అందుబాటులోనే ఉన్నారు. కాబట్టి మా మధ్య స్నేహపూర్వకంగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కలిసి పోటీ చేస్తారు. ఇందులో ఎవరికి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ప్రణాళికలు రచిస్తున్నారు కదా, ఇటు సోము వీర్రాజు ముద్రగడను కలవడమే కానీ, ఇటు పవన్ కళ్యాణ్ వారి కార్యకర్తలతో మీటింగ్ పెట్టడమే కానీ ఎవరి కార్యాచరణ వాళ్ళకి విడివిడిగా నడుస్తుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకోవడం, ఆయన పార్టీకి సంబంధించి ఎన్నికల్లో ఎలా మనం ముందుకెళ్లాలని నించుకోవడం, అందులో తప్పేం లేదు. మేము కూడా భారతీయ జనతా పార్టీ ఇది వరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించాం, తిరుపతిలో మనం ర్యాలీ కూడా నిర్వహించాం, మండలాల్లో సమావేశాలు జరుగుతున్నాయి, అన్ని అసెంబ్లీల్లో కూడా మా విస్తారక యోజన జరుగుతుంది. అదే విధంగా మా రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారు ముద్రగడ పద్మనాభ గారిని తప్పే ఉంది. ఆయన ఒక పార్టీ నాయకుడు, ఇది వరకు ఒక రిజర్వేషన్ కోసం పోరాటం చేశారు. మాకు ఈ శక్తులన్నింటినీ కలుపుకొని రానున్న ఎలక్షన్ లో ఎదుర్కోవడానికి మేము పడుతున్న వ్యూహంలో భాగమే. కాబట్టి వీళ్ళనే కాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఇంకా కొంతమంది నేతలతో, వైఎస్ఆర్ కి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం శ్రీ సోమ వీర్రాజు గారితో టచ్ లో ఉన్నారు. వాళ్ళతో కూడా రానున్న రోజుల్లో సమావేశం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేయడంలో మిత్రపక్షంగా బలంగా ఉండటానికి పనిచేస్తున్న వాటి తప్ప విడివిడిగా అనుకుంటా ఉంటే వాళ్ళ కోరికలు ఎవరి నెరవేరవు. రైట్ రైట్ రఫీ గారు, మీరు చెప్పండి, తిరుపతి ఎలక్షన్కి సంబంధించి మీ ప్లానింగ్ ఏ విధంగా ఉంది? ఒకవైపు జనసేన బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి, అటు అధికార పక్షం ఏ విధంగా వాళ్ళ ప్రణాళికలు వారకున్నాయి. అసలు టీడీపీకి సంబంధించి ఎలాంటి వ్యూహాలు ఉండబోతున్నాయి? అసలు కార్యాచరణ సిద్ధం చేశారా? నమస్తే అండి అందరికి, ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మేము మొట్టమొదటిసారిగా అందరికంటే ముందుగా తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. పనపాక లక్ష్మి గారిని అభ్యర్థిగా ప్రకటించడమే కాదు, మేము బూత్ కమిటీల వరకు మేము యంత్రాంగాన్ని రెడీ చేసుకున్నాము. రేపు ఆదివారం నుంచి
ప్రచార భేరీ కూడా నిర్వహించబోతా ఉన్నాము. అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అలాగే మండలాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. టీడీపీ ఒంటరిగా పోటీ దానికి చేస్తుందా, సంబంధించిన- ఎవరితోనే పొత్తు పెట్టుకుంటుందా తిరుపతిలో? మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాము. ఎవరైనా మాకు మద్దతు ఇచ్చి మా అభ్యర్థిని గెలిపించాలి, అటు పక్కన బీజేపీని ఓడించడానికి కానీ, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వైసీపీని ఓడించడానికి కానీ అప్పుడు ఎవరైనా మాకు మద్దతు ఇస్తే మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. ఉమ్. మాకు ఎందుకంటే గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వెళ్తుంది కాబట్టి, మాకు ప్రజల్లో మా ప్రభుత్వాన్ని తీసేసిన దాని మీద అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా లేకుండా చేసుకున్నాము. ఈ 20 నెలల కాలంలో రాష్ట్రం భ్రష్టు పట్టింది, ధరలు పెరిగిపోయాయి, ఎక్కడెక్కడ అభివృద్ధి ఆగిపోయింది. ఒక్క ఇసుకే కాదు, అనేక రంగాల్లో ఈ ప్రభుత్వం రఫీ గారు మరొక పాయింట్. విఫలం అయిపోయిందనేటువంటి అభిప్రాయం ప్రజల్లో బాగా ఉంది. తిరిగి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక ప్రజల్లో ఉంది కాబట్టి, ఈ ఉప ఎన్నికని ఒక అవకాశంగా తీసుకుని ప్రజలు వైసీపీకి గట్టి గుణపాఠం చెప్పడానికి సమాయత్తం అవుతున్నటువంటి సంకేతాలు మాకు బలంగా ఉన్నాయి. కాబట్టి మేము ఇంకా నోటిఫికేషన్ రావడంతోనే మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ చూపిస్తాం. ఇప్పటికే మేము రేపు ఆదివారం నుంచి బ్రహ్మాండంగా కార్యకర్తలు పనిచేయడం ప్రారంభిస్తున్నారు. తిరుపతిలో కార్యకర్తల సమావేశం కూడా అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు సుగుణమ్మ గారు నిర్వహించడం జరిగింది. ఇన్ఛార్జీలు కూడా దానికి హాజరయ్యారు. మేము గెలుపు గుర్రంగా తెలుగుదేశం పార్టీ ఉన్నది. అదే జనసేన ఒక నిమిషం. ఎస్ వెంకటేష్, మన భూమిరెడ్డి గారు మీరు చెప్పండి. తిరుపతి ఎలక్షన్కి సంబంధించి ఎవరి వ్యూహాలు వారి ప్రతిపక్షాలు చేస్తూనే ఉన్నాయి. వైసీపీ పార్టీకి సంబంధించి ఏమైనా ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుందా తిరుపతిలో? ఎందుకంటే అటు జనసేన కానీ బీజేపీ కానీ ఒకవేళ ఉమ్మడిగా కలిసి పోటీ చేసినట్లయితే ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ముందుగా డిబేట్లో పాల్గొన్నటువంటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులకి, మీకు అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ తిరుపతి బై ఎలక్షన్ రాబోతుందో ఆ ఎలక్షన్కు తగ్గట్లుగా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మీరు సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ విషయంలో కానివ్వండి, రాష్ట్ర ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నడవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరు నిలబెట్టినా కానీ వారందరినీ దిగ్విజయంతో గెలిపించే విధంగా రాష్ట్ర ప్రజలు ఈరోజు కొత్త నిశ్చయంతో ఉన్నారు. ఈరోజు ఒక తిరుపతి నియోజకవర్గం కాదండి, రాబోయే రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థ ఎలక్షన్స్ రాబోతున్నాయో అవి కూడా భారీ మెజార్టీతోటి ప్రజలు గెలిపించే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు, రాష్ట్రంలో ఎలా ఓట్లు అడగలుగుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు లేని విధంగా కోవిడ్ మహమ్మారి అది దేశం మొత్తం ఉంటే రాష్ట్రంలో ఉన్న రోజు కూడా ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా దగ్గరగా 8 నెలల పాటు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం దాక్కునేసి ఈరోజు తిరుపతి ప్రజలకు ఏ విధంగా ముఖం చూపించగలడు, రాష్ట్ర ప్రజలకు రాష్ట్రం ఈరోజు ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు విమర్శించేటువంటి స్థాయి ధైర్యం కూడా ఈరోజు ప్రతిపక్షాలకు లేదు అని చెప్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ఏదైతే మేనిఫెస్టో పరంగా రాష్ట్ర ప్రజలకు మేమైతే జరిగినటువంటి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దేవాలయాలపై దాడి కానీ, మతాలకు సంబంధించి జరుగుతున్న ఇష్యూ కానీ, ఇది ఎంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారు తిరుపతిలో మీ పార్టీకి? మీరు ఒక విషయం గమనిస్తే ఈరోజు దేవస్థానాల మీద దాడి ఏదైతే జరిగినాయో ఆ దాడుల వెనకాల ఈరోజు బీజేపీ తెలుగుదేశం పార్టీ యొక్క కుట్రను బహిర్గతం చేయగలిగాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని ప్రస్తుతం గవర్నమెంట్ని, అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇటు పక్క బీజేపీ కానివ్వండి, ఒక పక్క వాళ్ళ తోక పార్టీ జనసేన కానివ్వండి, ఈరోజు ఈ ముగ్గురు కలిసేసి ఆంధ్రప్రదేశ్ అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ విధంగా గుళ్ళ మీద దాడి చేశారు. ఈరోజు వాళ్ళకి భగవంతుని మీద ప్రేమ లేదు, రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు. ఈరోజు మతాల మధ్య చిచ్చు పెట్టేసి ఒక రాజకీయ అనిశ్చితిని తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలో ఇటువంటి నీచమైన రాజకీయాలకు పాల్పడిన చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఎందుకంటే ఒక వెన్నుపోటుతో మొదలైన రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది. ఇటువంటిది రాజకీయ పార్టీకి ఎప్పుడు కూడా తోక పార్టీలు కలిసినటువంటి బీజేపీ కానీ జనసేన పార్టీలు రాజకీయ మనుగడ కోసం ఇటువంటి నీచమైన రాజకీయాలకు పాల్పడతారంటే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకాల గురించి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎటువంటి లోటు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా ఈరోజు పోరాటం చేస్తూ ఉంటే
చేతగాడి దద్దమ్మలాగా ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఒక అనిశ్చిత స్థితిలో ఉండేసి ఈరోజు మతాలను చిచ్చు పెట్టేసి ఈరోజు దేవస్థానాల మీద దాడులు చేస్తూ ఉంటే ఈరోజు ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఓటు రూపంలో రాబోయే రోజుల్లో వాళ్ళందరికీ డిపాజిట్లు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు రాబోయే రోజుల్లో తిరుపతి ఎలక్షన్స్ లో కనపడతా ఉందండి. జనసేన నేత కోట చంద్రబాబు కూడా మనతో జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. ఎస్ చంద్రబాబు గారు, మీరు చెప్పండి, ప్రధానంగా తిరుపతిలో ఏం జరుగుతుంది? మీ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసే వెళ్తున్నాయా లేకుంటే విడివిడిగా వెళ్తున్నాయా? ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సొంతగా ఎజెండాలు రెండు పార్టీలు చేసుకుంటున్నాయి. సోము వీర్రాజు అటు ముద్రగడం కలవడం కానీ, మీ పార్టీ నేతలు అటు కావాలని కానీ ఎవరు నిలబడాలనుకుంటున్నారు తిరుపతిలో? మీ పార్టీయా బీజేపీయా? తొందరలోనే మీకు అందరికీ నమస్తే అండి. తొందరలోనే అందరికీ తెలియజేస్తాం. మా అధ్యక్షులు వారు 21వ తారీఖు వస్తున్నారు తిరుపతికి. తిరుపతి పార్లమెంట్ కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ మేము కూడా పెద్ద ఎత్తున 18వ తారీఖు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, మండల స్థాయి ముఖ్య నాయకులు సమావేశం కాబోతున్నాం. తదనంతరం 7 నియోజకవర్గాలు ఈ కమిటీ మెంబర్స్ తో కలిపి మండల స్థాయి నాయకులందరూ కలిసి 7 నియోజకవర్గాలు తిరగనున్నాం. ప్రజా సమస్యలు తెలుసుకొని అది మా అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని ఏ విధంగా ప్రజల్లో ముందుకు తీసుకెళ్లాలి అనే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ఈ అధికార వైసీపీ పార్టీ చేసే బురద రాజకీయాలు, బురద చల్లితే తుడుచుకునే రకం మేము కాదండి. వాళ్ళు ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు. మీరు వెళ్ళి మైక్ పెట్టి ఎవరిని అడిగినా, ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారు. దౌర్జన్యం, దోపిడీలు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు, వీటితో నడుస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వాళ్ళైతే ఎప్పుడో లోకల్ ఎలక్షన్స్ ఎందుకండి పోస్ట్ పోన్ చేస్తున్నారు? ఫస్ట్ వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు చంద్రబాబు గారు ఒక నిమిషం, ఈ 21వ తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ తాడోపేడో తేల్చుకోబోతున్నారా టికెట్ కు సంబంధించి? టికెట్ కి సంబంధించి తాడోపేట తేల్చుకోవాల్సిన అవసరం మాకు లేదండి. రెండు పార్టీలు సమన్వయంతో ఎవరు ముందుకెళ్తే ప్రజల అభిప్రాయాల్ని మేమందరూ తెలుసుకుంటున్నాం. ఏ పార్టీ ముందుకెళ్తే ప్రజలు ఆదరిస్తారు ఇవన్నీ మేము ఆలోచిస్తున్నాం. తాడోపేడో తేల్చుకోవాల్సిన అవసరం మేము తాడోపేడో అధికార వైసీపీ పార్టీతో తేల్చుకుంటాం కానీ మా మిత్రపక్షంతో మాకేంటి ఎలాంటి విభేదాలు లేవండి. మేము మీడియాని మిస్గైడ్ చేస్తున్నారు. సో బీజేపీతో మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఇండివిజువల్ ఒక పార్టీగా బీజేపీ పార్టీ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు. జనసేన పార్టీ మా పార్టీ ఎదుగుదలని మేము చూసుకుంటూ వెళ్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఏ పార్టీ నిలబడితే, ఏ పార్టీ వ్యక్తి నిలబడితే బాగుంటది, అది పార్టీకి ప్రజలకు ఉపయోగపడుతుందో మా అధ్యక్షులు వారు, బీజేపీ అధ్యక్షులు వారు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేసుకుంటారు. గతంలోనే జనసేన సంప్రదించకుండానే సోము వీర్రాజు ఒంటరిగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు, టికెట్ బీజేపీ నుంచే పోటీ చేయబోతున్నారు అనేటువంటి లీక్లు ఇచ్చిన సందర్భంలో ఈ ఇష్యూ వచ్చింది. అప్పుడు ఇరువురు కూర్చొని మాట్లాడుకోలేదు కదా టికెట్ కి సంబంధించి? అవునండి, కూర్చొని మాట్లాడడం ఇక్కడ కాదు కదా, ఢిల్లీలో కూర్చొని మాట్లాడతారు కానీ పార్లమెంట్ టికెట్ కోసం ఇక్కడ సోము వీర్రాజు గారినో ఇంకొకరినో కూర్చొని పార్లమెంట్ స్థాయిలో ఉన్న వ్యక్తులతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు కదా. మేము హుందాగా ఎప్పుడు డిక్లేర్ చేయాలో అప్పుడు డిక్లేర్ చేస్తాం కానీ వాళ్ళు చెప్పినట్లు వీళ్ళు చెప్పినట్లు మేము చెయ్యం కదండి. సోము వీర్రాజు గారు చెప్పారు, ఆయన వ్యక్తిగా ఆయన ఏం చెప్పారు, బీజేపీ జనసేన పవన్ కళ్యాణ్ గారు బలపరిచే బీజేపీ అభ్యర్థి నిలబడతారని ఆయన చెప్పారు. అది ఆయన వ్యక్తిగతం. ఆయన పార్టీ నిలబడాలని ఆయనకు ఉంటది, జనసేన నిలబడాలని మాకుంటది. ఎండ్ ఆఫ్ ద డే రెండు పార్టీలు మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీ నిలబడితే బాగుంటది, ప్రజల పక్షాన ప్రజలకు అండగా నిలబడడానికి ఎవరు నిలబడితే ముందుకెళ్తాం, గెలుస్తామనే ఆలోచనతో ముందుకెళ్తాం కానీ మీడియాలో వచ్చే స్పెక్యులేషన్స్ కన్నిటికీ మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదండి. రైట్ రైట్ రఫీ గారు, మీరు చెప్పండి, తిరుపతి ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగడం వల్ల టీడీపీకి లాభం చేకూరుతుందా, నష్టం చేకూరుతుందా? గత అనుభవాలు చూసినట్లయితే చిరంజీవి గారు పోటీ చేసినప్పుడే కానీ, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడే కానీ, ఇప్పుడు టీడీపీకి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా రంగంలోకి దిగడం వల్ల ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది? అసలు నష్టం జరిగే అవకాశం ఉంటుందా? ఏ విధంగా ఉండబోతుంది? ఉంటుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేది చూస్తారు తప్పితే ఇంకో పార్టీ అనేది చూడరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి జనసేనకి మధ్య మరి ఏం జరిగిందో తెలియదు. హైదరాబాదులో 50 మంది పోటీ చేశారు, మేము పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం, అక్కడ అభ్యర్థులు 50 మంది పోటీ చేయడం, ఆ తర్వాత బండి సంజయ్ గారు విత్డ్రా చేసుకోమని చెప్పడం, ఒక సీట్ కూడా ఇవ్వనని చెప్తే ఆయన విత్డ్రా చేసుకున్నారు. అది కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఇక్కడ అక్కడ ఓటర్లు కూడా
చాలా మంది బాధపడ్డారు ఈ రకంగా చేశారని. ఉమ్, ఇప్పుడు తిరుపతిలో కూడా ఏకపక్షంగా బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తాడని ప్రకటించడం కూడా మరి ఆ అధినాయకుడు ఏమనుకుంటున్నాడు కానీ కింద ఉన్నటువంటి కార్యకర్తల అభిమానులు మాత్రం బాగా హర్ట్ అయి ఉన్నారు. కాబట్టి మాకు మేమే అనుకుంటామంటే భారతీయ జనతా పార్టీ పైచేయి సాధిస్తుంది పోటీ చేయటంలో అని చెప్పేసి అనుకుంటున్నాం. జనసేన పోటీ చేస్తాను మేము అనుకోవట్లేదు. ఉమ్, రెండు పార్టీలు పోటీ చేస్తే ఇంకా మంచిది, మాకు అదేం ప్రాబ్లం లేదు. మాకు ప్రధాన పోటీ జనసేన బీజేపీ కాదండి. మేము వైసీపీ టీడీపీ మధ్య అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ వైసీపీ ప్రజాకంటక పాలన ఒక్క విషయంలో కూడా అభివృద్ధి లేకుండా అప్పులు గొప్పగా రాష్ట్రాన్ని మార్చి పన్నులేసి ట్యాక్సులు పెంచి రేట్లు పెంచి ధరలు విపరీతంగా పెరిగినటువంటి ఈ నేపథ్యంలో ఒక పెట్రోల్ తీసుకోండి, ఒక గ్యాస్ తీసుకోండి, ఆటోలు నడిపే సిఎన్జి గ్యాస్ తీసుకోండి, అన్ని విపరీతంగా ఆర్టీసీ ఛార్జీలు కానీ కరెంటు ఛార్జీలు కానీ రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాలు మీటర్లు బిగించడం కానీ లేకపోతే ఇప్పుడు కొత్త పన్నుల విధానం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇంకా రాష్ట్ర రోడ్లకు కూడా టోల్ గేట్స్ పెట్టేటువంటి ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం షాక్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు అదొకటే కాదండి, ఇంకా అదే మందు ఇప్పుడు ఇసుక పాలసీ తీసుకోండి లేకపోతే రఫీ గారు ఆ సబ్జెక్ట్ తర్వాత చర్చిద్దాం. ఎస్, మరి కొంతమంది కాలర్స్ ఉన్నారు, కాలర్స్ తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. ఎస్, సుబ్బారావు గుడివాడ నుంచి. హలో సార్, నమస్కారం. అక్కడ ఉన్న పెద్దలకు నమస్కారం. నమస్తే అండి. రఫీ గారు ఒక్క నిమిషం. సార్, గవర్నమెంట్ చాలా ఫెయిర్ గా వెళ్తాం సార్. ప్రతిపక్షాలన్నీ కుట్రలు పండుతున్నాయి. ఈ కుట్రలు కుతంత్రాలు అందరూ ఏకమవుతున్నారు. వీళ్ళు గతంలో అలాగే పనిచేశారు, ఇప్పుడు విడిపోయి విడివిడిగా చేస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడు కరోనా కష్టకాలంలో గవర్నమెంట్ సక్రమంగా వెళ్తున్నారు. వీటిలో వీళ్ళు ఏదో ఒకటి సృష్టించి ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. గతంలో 5 ఏళ్ళు పెట్టిన కష్టాలు చాలు సార్. సుబ్బారావు గారు, మన టాపిక్ మాట్లాడండి. తిరుపతిలో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయా, విడివిడిగా పోటీ చేస్తాయా, ఎలా చేస్తే లాభిస్తాయి? సార్, ఇప్పుడు మొన్నటిదాకా జనసేన టీడీపీతో కలిసింది, ఇప్పుడు కొత్తగా బీజేపీతో కలిసింది. ఎన్ని కలిసినా సరే అక్కడ మాత్రం అది వైఎస్ఆర్ సీట్. అది మళ్ళీ వైఎస్ఆర్ కి ఇచ్చే సీటు కూడా మన నంబర్ 1 క్యాండిడేట్ కి ఇచ్చారు. తప్పకుండా వైఎస్ఆర్ సిపి అక్కడ భారీ మెజార్టీతో గెలుస్తుంది, రికార్డ్ మెజార్టీతో గెలుస్తుంది. వీళ్ళు కుట్ర చేసిన ప్రజలు గమనిస్తున్నారు సార్. నమస్కారం. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వెంకట విజయవాడ నుంచి. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు గతంలో జరిగిన వాస్తవాలను ఒకసారి మనం పరిశీలిస్తే, ఇప్పుడు 2014లో టీడీపీ ప్రభుత్వం 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి అనేది వాస్తవం. అలాగే వాళ్ళు ఒక మేనిఫెస్టో తయారు చేశారు. ఆ మేనిఫెస్టో తర్వాత అసలు ఏమైపోయిందో కూడా తెలియదు. అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పేసి 2019లో దగ్గరగా 50% ఓట్ల పర్సెంటేజ్ తో వైసీపీ ప్రభుత్వం 151 సీట్లు గెలిచిందనేది వాస్తవం. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించేది ఏంటంటే, వీళ్ళు గతంలో కలిసి పోటీ చేసినప్పుడు విజయం సాధించిన 1% మాత్రమే ఓట్ల శాతం. అలాగే విడివిడిగా పోటీ చేసినప్పుడు వీళ్ళ ఓట్ల పర్సెంటేజ్ ఎంత అన్నది కూడా జనాలందరూ చూశారు. ఇప్పుడు ఏ ధైర్యంతో వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తూ కూడా మేము గెలుస్తాం, మా గెలుపు గురాలని ఎలా మాట్లాడుతున్నారండి? ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది, కొన్ని కోట్ల మంది ఈ రోజున సంక్షేమ పథకాలను లబ్ధి పొందుతున్నారండి. మిగతా పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మేము గెలిస్తే ఆ హామీలు, ఆ పథకాలు మేము అందిస్తామనే ఒక భరోసా వీళ్ళు ఎలా ఇవ్వగలరు? రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు. మరొక లైన్ ఉన్నారు, ప్రసాద్ హైదరాబాద్ నుంచి. హలో నమస్కారం అండి. నమస్తే అండి. సార్, జనసేన 2 ఇచ్చిన గత ఎలక్షన్ లో 56 లక్షల ఓట్లు సాధించిన వైఎస్ఆర్సీపీ, 1,23,00,000 ఓట్లు సాధించిన టీడీపీ, 21 లక్షల ఓట్లు సాధించిన జనసేన. ఇంక మరి బీజేపీ గురించి నేను మాట్లాడవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే, తిరుపతి ఎలక్షన్ లో కాపు సామాజిక వర్గానికి కొంత ఓటు బ్యాంక్ ఉందండి. 30,000, 40,000 ఓట్లు ఉన్నాయి. దాన్ని పవన్ కళ్యాణ్ రీత్యా లేదంటే బీజేపీ రీత్యా దాన్ని ఆకర్షించడానికి ఒక ప్రక్రియ.
ఇది నిజంగా మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుగుదేశం వాళ్ళకి లాస్ట్ జరిగిన దీంట్లో 5% ఇచ్చినా సరే కాపు కమ్యూనిటీ ఎటుపక్క కావాలంటే అటుపక్క వేగి అవుతూనే ఉంది. ఇవాళ ఈ క్రైసిస్ మూమెంట్ లో ఇవాళ ఒకే ఒక్కటి జరగబోతుంది. వైఎస్ఆర్సీపీ గ్యారంటీ గెలుస్తుంది అక్కడ. కానీ 2,30,000 మెజారిటీ నుంచి ఎంత తగ్గుతుందన్న దాని మీద మిగిలిన పార్టీలు వేరు చేసుకోవాలి. ఇవాళ జనసేన ఉనికి కానీ బీజేపీ ప్రస్థానం కానీ ఆంధ్రప్రదేశ్ లో నామరూపాలు లేకుండా వెళ్ళిపోవడానికి ఇది ఒక జస్ట్ ఒక మచ్చుతునగల ఎలక్షన్ నిలబడబోతుంది. టీడీపీ ఈ ఎలక్షన్ లో ఎంత మెజారిటీ సాధించినా అంటే 2,30,000 నుంచి ఎంత తగ్గించినా సరే ఇది బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి మైలేజ్ చాలా ఎక్కువ వచ్చే ప్రస్థానం ఉంది. వైఎస్ఆర్సీపీ మెజారిటీ తగ్గిందంటే మాత్రం ప్రజల్లో అనిశ్చితి ఉందన్నది మాత్రం వాస్తవం. ఇది వాళ్ళు గెలిపిస్తారని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే క్యాండిడేట్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి, క్యాండిడేట్ అన్న దాని మీద డిసైడింగ్ ఫ్యాక్టర్ చాలా వరకు ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ కమిటీ గమనించినా అక్కడ కానీ ఈ ఉనికిని చాటుకునే ప్రక్రియలో మాత్రం ఇవాళ బీజేపీ ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ తిరుపతి మూలంగా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం స్టేట్ భగవద్గీత అని దీనివల్ల వచ్చే రెప్రికేషన్స్ వాళ్ళ జీవితంలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా సరే చెంపపెట్టి రాజకీయాలు కానీ డెసిషన్ రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే తిరుపతిలో తను ప్రసాద్ గారు అన్నట్టే తిరుపతిలో ఎక్కువ కూడా కాపు ఓటర్స్ ఉన్నటువంటి అంశం తెలిసింది అందరికీ. ఈ నేపథ్యంలోనే ముద్రగడను మద్దతు ఇవ్వడం కోసం బీజేపీలో చేర్చుకోవడం కోసం ఈరోజు సోము వీర్రాజు వెళ్ళారు అనుకోవచ్చా? అంటే పవన్ కళ్యాణ్కి ఎట్లా కూడా కాపు ఇమేజ్ ఉంది కాబట్టి దాని కౌంటర్గా ముద్రగడతో సంప్రదించారనుకోవచ్చా? ముందు అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్తో విభేదాలు వచ్చినా సపోర్ట్ ఉండాలని ఇక్కడ ఒక విషయం గమనించాలండి మనం అందరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. ఇది వరకు మా మిత్రుడు చెప్పినట్లుగా అదే విధంగా మిత్రపక్షం అనేది జనసేన అనేది మా మధ్య సంబంధాలు పటిష్టంగానే ఉన్నాయన్నది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా తర్వాత మా మిత్రుడు వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధి ఒక విషయం చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద జరిగిన దాడులకు సంబంధించి తెలుగుదేశానికి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మేము ఈ రోజు చెప్తున్నాం, డీజీపీ గారు నిన్నగాక మొన్న చెప్పారు మేము దోషులను పట్టుకుంటామని. ఈ రోజు తెల్లవారేసరికి బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారని చెప్తున్నారు. దీనికి సిగ్గుండాల మాట్లాడడానికి. ఎందుకంటే ఖచ్చితంగా దోషులు పట్టుకోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఒకవైపు క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళని అడ్డుకోలేక మా ఏదైతే హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన వాటిని ఖండిస్తున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద మీరు కేసులు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కూడా 145 సెక్షన్ 144 సెక్షన్ అదే విధంగా 30 సెక్షన్ అమలు చేస్తున్నారు. మీకు అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హిందువులపైన జరిగిన దాడికి ఏదైతే నిరసన తెలియజేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు కట్టారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కూడా ప్రచారాంశం అవుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇంకొక విషయం, మీకు తిరుపతిలో తిరుపతి పవిత్రను కాపాడగలిగేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి ఈ అంశాన్ని కూడా మేము తిరుపతి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టిగా ప్రచారం చేస్తాం. అదే విధంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో మీకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది. మేము వరుసగా చలం ఐజర్ తెచ్చాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ మేము తిరుపతికి తీసుకొచ్చాం. అదేవిధంగా ఐఐటి తీసుకొచ్చాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం. అదేవిధంగా భారతదేశంలో 21 ఎలక్ట్రానిక్ క్లస్టర్లు తీసుకొస్తే 3 క్లస్టర్లు ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. అదే విధంగా మీకు 50,000 మందికి ఉపాధి కలుగుతున్నటువంటి మీకు ఏదైతే శ్రీ సిటీ ఉందో ఆ ప్రాంతంలో ఉంది. కాబట్టి తిరుపతిని బ్యూటిఫికేషన్ చేయడంలో కూడా 100 కోట్లు ఇచ్చాం. కాబట్టి ఇది వరకు కూడా 99 నుంచి 2004 వరకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అప్పటి ఎంపీ వెంకటస్వామి గారు, ఈ రోజు కూడా మీరు గ్రామాలకు పోతే వెంకటస్వామి గారు ప్రారంభించిన కార్యక్రమాలు తప్ప ఇంకొకటి లేవు. ఈ రోజు తిరుపతి పార్లమెంటులో ఏ ప్రాంతంలో ప్రయాణించిన రోడ్లను చూస్తే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేరు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు ఇబ్బందులు ఉన్నారని చెప్తున్నారు. మరి వాళ్ళు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షము రాహుల్ గాంధీ ఎట్లున్నారో రఫీ గారు చెప్పాలి. వెంకటేశ్వర్ గారు ఒక్క నిమిషం పబ్లిక్ కాల్స్ తో కాసేపు మాట్లాడదాం. మన భవానీ గారు రాజమండ్రి నుంచి ఉన్నారు. హలో 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 మరో కలర్తో మాట్లాడదాం. శ్రీనివాస్ అనంతపురం నుంచి. హలో
సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ పార్టీలు కుమ్మలాట్లు ఏ విధంగా ఉన్నాయో కానీ సార్ ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొద్దాం అనుకున్నా సార్. చెప్పండి. లాస్ట్ వీక్ మేము ఒకసారి అమరావతికి వెళ్ళాం సార్, వేరే పని మీద వెళ్ళాము. కొంతమంది ప్రెస్ రిపోర్టర్లతో పాటు వెళ్ళాం. అక్కడికి వెళ్తే అమరావతి రాజధాని కావాలని చెప్పేసి కోరుకునే వాళ్ళు, నేను అనంతపురం సార్, నాకు యాక్చువల్ గా అమరావతి దగ్గరే, బట్ వైజాగ్ పోవడం అనేది కొంచెం బాధాకరమైనా కూడా అక్కడుండే పరిస్థితులు, అక్కడుండే సిచ్యువేషన్ చూస్తే ఇది రాజధాని ఒకసారి కనీసం ఒక పల్లి పోయినట్టుంది సార్. అసలు రాజధాని అయితే లేదు సార్. అది ఎంత ఎంత అద్భుతంగా ఉండాలని విజువల్స్ గా చూపిస్తున్నారో అలా ఇక్కడ ఏమీ లేదు సార్. నేనేంటంటే అనంతపురం నాకు రాజధాని దగ్గరైతుందని అనుకుంటున్నాను కానీ, బట్ కాకపోతే ఏంటంటే మనం ఇమ్మీడియట్ గా ఒక మంచి రాజధాని కట్టుకోలేకుండా ఉంటే అసలు జీవితంలో మన భావితరాలకి ఏమీ చేయలేం సార్. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఆ ప్రోగ్రామ్స్ కి అయితే చాలా. శ్రీనివాస్ గారు, మన సబ్జెక్ట్ మాట్లాడండి. తిరుపతి ఎలక్షన్ కి సంబంధించి, ఉప ఎన్నికకు సంబంధించి ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వ్యూ ఎలా ఉండబోతుంది? తిరుపతి ఎన్నికలకు సంబంధించినంత వరకు గవర్నమెంట్ కి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న ఏవైతే కార్యక్రమం ఏమైతే ఉన్నాయో గవర్నమెంట్ నుంచి చేస్తున్నవి ఆ అలిగేషన్స్ సమంజసంగా అయితే లేవు సార్. దట్టు బీజేపీ వచ్చేసి ఈ హిందుత్వాన్ని మేమే సపోర్ట్ చేస్తున్నాం, హిందుత్వం అంటే మేమే అన్నట్టు ఫీల్ అవుతున్నారు సార్. దట్ ఈస్ నాట్ కరెక్ట్ సార్. ఎందుకంటే హిందూగానే ఉండాలని కోరుకుంటాడు కానీ వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితిలో ప్రజలైతే లేరు సార్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మరొక లైన్ లో ఉన్నారు భవానీ రాజమండ్రి నుంచి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ మిత్ర స్ట్రాటజీ ఏంటంటే, ఫ్రెండ్షిప్ స్ట్రాటజీ గివ్ అండ్ టేక్ అండి. ఎప్పుడైనా మిత్ర ధర్మం అనేది ఒకరికి ఒకరు విలువలు ఇచ్చుకుంటూ, ఒకరి మాటకి ఒకళ్ళు విలువలు ఇచ్చుకుంటూ సమానంగా ఆలోచించాలి గాని ఏదో మేమేదో పవర్ లో సెంటర్ లో ఏదో ఉన్నాము అని చెప్పేసి అలా చేస్తే అది మిత్రధర్మం అనిపించుకోదు. దానికి మళ్ళీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది జనరల్ స్ట్రాటజీ. కానీ మనకి బీజేపీకి గతంలో ఎంత 2% ఓటింగ్ ఎలా ఉందో అది జన విదితమేది. కాబట్టి ఎప్పుడైనా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మిత్రధర్మాన్ని పాటించి ఇది చేసినప్పుడు వాళ్ళు కూడా వయసు వెరస యువతల విలువలు విలువలు ఇవ్వాలి, నేర్చుకోవాలి కూడా. అప్పుడు అది మిత్రధర్మం విలువ ఇచ్చినట్లు. ఇప్పుడు తిరుపతి ఎన్నికలకి ఖచ్చితంగా జనసేనకే ఇవ్వాలండి. ఈ జనసేనకి ఇవ్వకుండా బీజేపీకి అనుకుంటే మాత్రం అది కొంచెం ఉల్టా అయ్యే ప్రమాదం కూడా ఉంది. అది కూడా ఆలోచించుకోవాలి. మన బీజేపీ ఆలోచించుకొని ఎవరికి ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇది ప్రాతినిధ్యం ఇవ్వాలి అనేది కూడా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ వెళ్ళాలి. కానీ మేం చెప్పిందే మీరు వినాలి అది అనుకుంటే అది మిత్రత్వం అనిపించుకోదు. అప్పుడు అది బెడిసి కొట్టే ప్రమాదం కూడా ఉందని నా ఒపీనియన్. రైట్. మరొక లైన్ ఉన్నారు శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. హలో సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, అది తిరుపతి బై ఎలక్షన్ లో కంపల్సరీ జనసేనకి ఇవ్వాలండి బీజేపీ వాళ్ళు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇంతకు ముందు కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ కానీ వేరే కానీ వాళ్ళ జనసేన వాళ్ళు మద్దతు తీసుకున్నారు. సో ఇప్పుడు జనసేనకే ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి. ఎందుకంటే బీజేపీ పోటీ చేస్తే మాత్రం అక్కడ కష్టమే చాలా. జనసేనకి ఇవ్వాలండి. మా ఒపీనియన్ ఏంటంటే జనసేనకి ఇవ్వాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మరొక లైన్ ఉన్నారు సత్యనారాయణ నల్గొండ నుంచి. హలో. నమస్కారం సార్, అక్కడ పెద్దలందరికీ. సార్, ఇప్పుడు బీజేపీ నాయకులు సార్ పెద్ద లిస్ట్ చదివారు అభివృద్ధి చేశామని. ఈ సంవత్సరాలు చేశారా సార్? అది చూసాకనే కదా వైఎస్ఆర్సీపీకి గెలిపి ఓటేసింది. ఇప్పుడు ఇది సంవత్సరాలు చేసింది ఏం కాదు కదా, అన్ని మీదే చేసాం. కానీ హిందుత్వం అనేది ఆంధ్రాలో అంత, హైదరాబాద్ ఉన్నంత అక్కడ నడవదు సార్. ఇంకోటి జనసేన వాళ్ళు అయితే ఖచ్చితంగా బీజేపీకి ఇస్తారు. ఎందుకంటే పోటీ చేస్తారంటే కొంచెం బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. కానీ ఎందుకు పెంచుతారో అందరికి తెలుసు. ఇక్కడ హైదరాబాద్ మేము పోటీ చేస్తాం, మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళు? అదంతా వేస్ట్. బీజేపీ చేసినా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఇప్పుడు అన్ని మీకు ఖచ్చితంగా అమలు కావాలంటే రేపు గవర్నమెంట్ చేయాలి. ఏం చేస్తారు సార్? హిందుత్వం కానీ ఇప్పుడు ఎలక్షన్ గురించి టెన్షన్ చేస్తుంది. కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, వేరే పార్టీ ఏం గెలవదని నేను అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మరొక లైన్ లో ఉన్నారు శ్రీనివాసరావు నెల్లూరు నుంచి. హలో. హలో సార్. చెప్పండి. నమస్తే సార్ అక్కడ వాళ్ళందరికీ. చెప్పండి. హలో శ్రీనివాసరావు చెప్పండి. ఇది ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక గురించి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు బీజేపీ జనసేన ఒకటి కలిసి పోటీ చేసిన రేపు ఎలక్షన్ టయానికి తెలుగుదేశం కూడా ముగ్గురు ఒకటి కావచ్చు మేము అనుకుంటున్నాము. అయినా కానీ జగన్ పార్టీకి ఇబ్బంది లేదు మేము అనుకుంటున్నాం సార్. అది రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో భూమిరెడ్డి గారు మీరు చెప్పండి, తిరుపతిలో అటు జనసేన కానీ బీజేపీ కానీ ఒకవేళ టీడీపీ 2014లో పోటీ చేసినట్టు 3 పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా వైసీపీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదంటారా?
సార్ మీరు ముఖ్యంగా ఒక విషయం గమనిస్తే 2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఒక మహాకూటమిగా ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీలను కలిపేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద దండయాత్ర చేశారు. కానీ అటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజుల్లో పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇతర పార్టీలు కానీ డిపాజిట్లు లేకుండా వెళ్ళిపోయేసి వారి యొక్క భవిష్యత్తే ప్రశాంతంగా అయిపోయింది ఆ రోజు. అటువంటిది ఈరోజు తిరుపతి ఎలక్షన్స్లో ఏ ముఖం పెట్టుకొని ఈరోజు అడుగుతారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తిరుపతి ఎలక్షన్స్లో నరేంద్ర మోడీ గారు తిరుపతి వచ్చినప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చున్నారు గతంలో 2014 సంవత్సరంలో. ఆ రోజు చేసి తిరుపతిని స్మార్ట్ సిటీగా ప్రకటిస్తారని చెప్పారు. మరి స్మార్ట్ సిటీగా ప్రకటించారా ఈరోజు వరకు? స్మార్ట్ సిటీకి ఎంత ఫండ్ ఇచ్చారో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు తిరుపతి రైల్వే స్టేషన్ని వాళ్ళు స్మార్ట్ స్టేషన్గా అభివృద్ధి చేస్తా ఉన్నారు. మరి తిరుపతి సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు పక్కన వచ్చిన తోక పార్టీ జనసేన పార్టీ కానీ మరి ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను మభ్యపెట్టడం, వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ కోసం ఇటు నిత్య రాజకీయాలు చేస్తారు. కానీ ఎక్కడ వాళ్ళకి ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా మాట్లాడారు. అదేనండి, ఈరోజు మాకు ప్రత్యేక హోదా గురించి మేము పార్లమెంట్ సాక్షిగా చెప్పాం, పార్లమెంట్ బయట రాగానే చెప్పాం. ఇదే బీజేపీ పార్టీకి 250 సీట్లు వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉండేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క తీరు ఎలా ఉండేది చూపించేవాళ్ళమని చెప్పేసి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అటువంటిది ఈరోజు బీజేపీ జనసేన పార్టీ తిరుపతి వెళ్ళేసి తిరుపతిలో వాళ్ళు చేసేది ఏముండదు. రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమి చేస్తుందని చెప్పి ఈరోజు ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ప్రజల యొక్క దగ్గరికి అనేక సంక్షేమ పథకాలు తీసుకెళ్ళాం. మీ దగ్గరగా గమనిస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలు మేము ఎందుకు ఓట్లు అడగాల్సి వచ్చింది, ఎందుకు ఓట్లు అడుగుతున్నాము, ఈరోజు ప్రజలు మాకు ఎందుకు ఓట్లు వేయబోతారో చెప్తామండి. ఎందుకంటే అమ్మ ఒడి అనే పథకం తీసుకొచ్చేసి దగ్గరగా 80 లక్షల మంది విద్యార్థులకి దగ్గర 44,48,000 తల్లుల అకౌంట్లో దగ్గరగా 6,673 కోట్ల రూపాయలు డైరెక్ట్గా వారి అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జగనన్న విద్యా దీవెన కింద రాష్ట్రం ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా దగ్గరగా 4,131 కోట్ల రూపాయలు ఫీజు రీఇంబర్స్మెంట్ డిగ్రీ చదివే వాళ్ళకి కానివ్వండి, డిప్లొమా చేసే వాళ్ళకి కానివ్వండి, పాలిటెక్ విద్యార్థులకు కానివ్వండి 4,130 కోట్ల రూపాయల యొక్క ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ మొత్తం మాఫీ చేయడం జరిగింది. దాంతోపాటు 6,100 కోట్లతో అయితే వర్షాల వల్ల నష్టపోయినాయో రోడ్లన్నీ కూడా ఆ రోడ్లన్నీ కూడా 45 రోజుల లోపల అవన్నీ పూర్తి చేసేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరగా 6,100 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఎక్కడ లేదుగా కనీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే విధంగా 9,000 చెప్తున్నామండి. ఈరోజు రాష్ట్ర ప్రజలు బీజేపీగా జనసేన చెప్తా ఉన్నారు, టీడీపీ ఈ రాష్ట్రానికి ఏం చేశారని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల యొక్క పక్షాన పనిచేస్తా ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఆ రోజు అలయన్స్ లో బీజేపీ జనసేన సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు వెనకడిగేస్తున్నారు కూడా స్థానిక సంస్థలు అనేవి రాష్ట్రానికి మొత్తం సంబంధించిన ఇష్యూ. తిరుపతి అనేది అది జరగకుండా ఆపేది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించి గతంలో చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన ఇష్యూ. రాష్ట్ర ప్రజల మొత్తం మీద ఈరోజు కోవిడ్ ఇంపాక్ట్ ఉంది. ఈరోజు కోవిడ్ అనే మహమ్మారిని బయటికి పంపించాలి అంటే రాష్ట్రంలో కొంతకాలం పాటు ఫిజికల్ డిస్టెన్స్ కానివ్వండి ఇవన్నీ పాటిస్తూ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఫాలో అవుతూ ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు తిరుపతి ఎలక్షన్ సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించి కాబట్టి అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు. అవన్నీ పాటించి కోవిడ్-19 రూల్స్ అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో 17,541 గ్రామాల్లో ఎలక్షన్ జరపాల్సి వస్తే అది అనివార్యమవుతుంది. రాష్ట్రంలో మళ్ళీ తెలియకుండా ఈరోజు కొన్ని వేల సంఖ్యలో కోవిడ్ కేసుల్ని ఈరోజు వందల సంఖ్య కింద తీసుకురాగలిగాం. మళ్ళీ రాబోయే రోజు ఇటువంటి విపత్తు ముందు రాకుండా ఉండాలంటే ఎలక్షన్ 2-3 నెలల పాటు ముందుకు తీసుకెళ్లేసి రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ జరిగిన తర్వాత ఎలక్షన్ జరుపుతాం. తప్పకుండా ఎలక్షన్స్ జరపకుండా ముందుకు ఇటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. జనసేన నేత మన కోట చంద్రబాబు గారు లైన్ లో ఉన్నారు. చంద్రబాబు గారు చెప్పండి, అటు ఒక ఫోన్ కాలర్ మాట్లాడుతూ కూడా ఇటు జిహెచ్ఎంసీ దగ్గర పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ తిరుపతిలో బీజేపీ వారికి 2% మాత్రమే ఓట్ బ్యాంక్ ఉండడం జరిగింది. పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థిని నిలబెడితేనే కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? అదేనండి, మా పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుంటారు. జనసేన మేమందరూ నాయకులు జనసేన ప్రతి ఒక్కరికి బీజేపీ వాళ్ళకి బీజేపీ పార్టీ నిలబడాలని ఉంటది, జనసేనకి జనసేన నిలబడాలని ఉంటది. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఏ పార్టీ నిలబడితే అధికార వైసీపీ పార్టీని ధీటుగా మేము గెలుపు దిశగా ముందుకెళ్తామో అది మా పార్టీ అధ్యక్షులు వారు నిర్ణయిస్తారు. ఇప్పుడు మా కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలు వాళ్ళ పార్టీ మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి మేము ఈ రోజు తొందరలోనే మీకు ఒక వారం రోజుల్లోనే క్లారిటీ వస్తుంది. ఇందాక పెద్దలు వైసీపీ నాయకులు చెప్పినట్లుగా
జనసేన పార్టీ ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగట్లేదు అంటున్నారు. ఇప్పుడు గెలిచింది జనసేన పార్టీనా వైసీపీ పార్టీనా అండి? 151 సీట్లు ఉన్నాయి. ఎందుకు వీళ్ళు 151 సీట్లు ఎందుకు రిజైన్ చేయండి? అందరూ రిజైన్ చేయండి. మేము అధికారంలో లేము కదా. ఒక నిమిషం అండి, మీరు మాట్లాడేటప్పుడు కానుకున్నాం. మేము మాట్లాడేటప్పుడు ఉంటారా ఉండరా? సభ్యత ఉందా లేదా? మీరు వింటారా వినరా? మీరు రౌడీయిజం చూపించండి, మా దగ్గర కాదు. డిసిప్లైన్ గా బిహేవ్ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా, నేను మాట్లాడేటప్పుడు మీరు చంద్రబాబు గారు సబ్జెక్ట్ చెప్పండి. ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఏం చెప్పారు? 151 సీట్లు 200. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు 250 సీట్లు తింటే మేము వేరేలాగా చేసిన వాళ్ళు. అది కూడా మీ నాయకుడు జగన్ రెడ్డి గారు మాట్లాడారండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే 25కి 25 ఎంపీలు రిజైన్ చేపిస్తానన్నాడు. ఇప్పుడు ఏం చేశాడండి? మెడలు వంచుతానన్నాడు. కానీ కాలు గోటి వేరన్నా వంచాడండి. మీరు కనీసం మాట్లాడుతున్నారా అండి? జనసేన పార్టీ మేము నిలబడ్డాం, మాకు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించింటే మేము అడుగుతామండి. ప్రజలు మీ వైపు కదా ఉండి మీకు 151 సీట్లు ఇచ్చారు. మీరు ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారు? తిరుపతికి ఏం చేశారు? రాష్ట్రానికి ఏం చేశారు? మీరు చెప్పండి. కానీ ఎంతసేపు జనసేన పార్టీ ఏం చేసింది? జనసేన పార్టీ అధికారంలో లేదు. మాకు ఉన్న ఒక్క సీట్ కూడా మీ వైపు లాక్కున్నారు. డబ్బులు ఇచ్చో ఇంకోటి చేసి బెదిరించి. మీరు కూడా మాట్లాడుతుంటే మేము ఏం ఆన్సర్ చేయాలండి? మీకు ఇలాంటి వాళ్ళకి కూడా మేము ఆన్సర్ చేయాల్సిన వచ్చిన సిచ్యువేషన్ వస్తుంది మాకు. రైట్, చంద్రబాబు గారు చెప్పండి. తిరుపతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలంటే ఒక్క నిమిషం ఉండండి. తిరుపతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలంటే అధికారంలో ఉండే మీరు అడగాలి. కానీ మేమేం అడుగుతామండి? మీరేం గాజులు దొడుకున్నారా? చీరలు వేసుకున్నారా? మీరు రిజైన్ చేయండి, మేము అడుగుతాం. మీరందరూ రిజైన్ చేసేయండి. మీరేం చేస్తున్నారు? గాజులు వేసుకున్నారా? అసెంబ్లీలో గాజులు వేసుకున్నారా? మీరు గాజులు వేసుకున్నారా? మీరు మీ సీఎం గారు గాజులు వేసుకున్నారా? మీరు ఎందుకు అడగట్లేదు? రైట్ భూమిరెడ్డి గారు, చంద్రబాబు గారు ఒక నిమిషం ఫైనల్గా ఒకటి కాలర్ అడిగినటువంటి దానికి సమాధానం మాత్రం చెప్పండి. తిరుపతిలో జనసేన బీజేపీతో పాటు బీజేపీ కంటే కూడా జనసేనకు ఎక్కువ పట్టు ఉంది కాబట్టి తిరుపతిలో జనసేన అభ్యర్థి నిలబడాలనేటువంటి అంశానికి సంబంధించి చెప్పండి. అవునండి, మేము కూడా మా అధ్యక్షుడు అదే కోరామండి. జనసేన పార్టీ నిలబడాలని మా అభిప్రాయం కూడా, మా నాయకులు, మా కార్యకర్తలు, జన సైనికులు, ఇన్ఫాక్ట్ ప్రజల అభిప్రాయం కూడా జనసేన పార్టీ నిలబడితే మేము జనసేన పార్టీ వైపు నిలబడతాం. ఈ అధికార వైసీపీకి మేము అనవసరంగా ఓట్లు వేసి గెలిపించి ఢిల్లీలో వెళ్లి మెడలు వంచుతామన్న జగన్ రెడ్డి తలలు మెడలు వంచుకొని మోకాలు పైన నిలబడి దేహి అనే పరిస్థితిలో ఉన్నాడు. ఒక్క జనసేన పార్టీకి ఓట్లు వేస్తే తప్ప ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేసే నాయకుడుగా జనసేన పార్టీ తరఫున ఉన్న నాయకుడు వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. వైసీపీ నాయకులు చెప్పినట్లు వాళ్ళు అసమర్థులు, దద్దమ్మలు, వాళ్ళు ఏమి చేయలేరు. వాళ్ళ నాయకులే చెప్తున్నారు. మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తే మేము అడుగుతాం. చంద్రబాబు పార్లమెంట్ లో మేము అడిగి రాష్ట్రానికి కావాల్సిన తీసుకొస్తాం. వీళ్ళు 22 మంది ఎంపీలు గాజులు తొడుక్కొని కూర్చోమని చెప్పండి పార్లమెంట్ లో. మా చంద్రబాబు గారు మీ పవన్ కళ్యాణ్ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గాజు తొడిగి చేరగట్టారు తిరుపతి ఎంపీ తెలుస్తుంది మీ సత్తా ఏంటి, జనసేన సత్తా ఏంటి అనేది. తెలిసిపోయిందండి, మీరు మళ్ళా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. రఫీ గారు తిరుపతిలో 2014 లాగానే ఇప్పుడు కూడా ఒకవేళ జనసేన బీజేపీతో టీడీపీ కనుక టైఅప్ అయితే ఏమన్నా ఫలితాల్లో మార్పు చేర్పులు ఏమైనా ఉంటాయంటారా? మేము అలాగే ఆలోచించట్లేదు. మేము స్వయంగానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసము, ఆయనకు ఉన్నటువంటి లెగసీ మీద, మా పార్టీకి ఉన్నటువంటి సంస్థాగత బలం మీద మేము ఖచ్చితంగా గెలవబోతున్నాము. రెండోది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మత మార్పిడి కానీ లేకపోతే దేవాలయాల్లో జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రవీణ్ చక్రవర్తి ఎవరైతే వచ్చి చెప్పాడో అనిల్కి ఉన్నటువంటి లింక్
అది బయటపడింది. ఈ ప్రభుత్వం తిరుపతి ఎన్నికల్లో పడుతుందంటారా? ప్రజలు అర్థం చేసుకున్నారు. తిరుపతి ఎన్నికల్లో తిరుపతిలో పవిత్రత, తిరుపతి ప్రశాంతత కాపాడినటువంటి ఘనత ఆనాటి ఎన్టీ రామ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉంది కాబట్టి ప్రజలకు తెలుసు. అది తిరుపతి ప్రాంత ప్రజలందరికీ కూడా తిరుపతి ప్రశాంతత, తిరుపతి పవిత్రత అనేది తెలుసు. కాబట్టి ఇవాళ ఈ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు, మొన్న డీజీపీ ఏం చెప్పాడు, నాలిక ఎలా మడత పెట్టాడు, ఏమేమి చెప్పి ఏమేమి మార్చేశాడు అనేది వాళ్ళ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. కాబట్టి అనేక దాడుల్లో ఉన్నటువంటి వైపీ నాయకుల పేర్లని పక్కన పెట్టేసి, ఆ దేవాలయాలు పడగొట్టిన వాళ్ళలో పక్కన పెట్టేసి, పూజారులని కొట్టినటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేకుండా కేవలం ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళే దేవాలయాల్లో విగ్రహాలు పడగొట్టారనేటువంటి అర్థం వచ్చినట్టుగా కేసులు పెట్టి తెలుగుదేశాన్ని తెలుగుదేశాన్ని చూసి ఎంత భయపడుతున్నారో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దానికి ఇంకా టైం ఉందిలేండి రఫీ గారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. సాధారణ ఎన్నికలు జరగడం 3 సంవత్సరాలు ఉంది. పనికి మాలిన ప్రభుత్వం ఇది, ఫేక్ సీఎం, ఫేక్ గవర్నమెంట్ అని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఎవరితో పొత్తు అవసరం లేదు. మేము సొంతంగానే సంస్థాగతంగా మేము బలంగా ఉన్నాము. తిరుపతిలో కేవలం 1000 ఓట్లనే మా అభ్యర్థి ఓడిపోయారు. కాబట్టి పోయిన ఎన్నికల్లో మాకున్నటువంటి సుగుణమ్మ తిరుపతి నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ తిరుపతి అసెంబ్లీలో వస్తుంది. అలాగే 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా మాకు ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. మేము పెద్ద ఎత్తున గెలవబోతున్నాము. దుబ్బాకలో బీజేపీ ఎలా గెలిచిందో ఆ ప్లేస్ ని మేము తీసుకొని ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మేము మా సత్తాని చాటి చూపిస్తున్నాం. బీజేపీకి ఉన్నది 1% ఓట్లు. వాళ్ళు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు. గెలిచింది బీజేపీ అండి రఫీ గారు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. తిరుపతి బై ఎలక్షన్స్ లో దుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి స్థానం కల్పించట్లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అదే విధంగా రానున్న ఎన్నికల్లో తిరుపతి బై ఎలక్షన్స్ అభివృద్ధి అజెండాగా జరుగుతుంది. మిత్రులు అడిగారు. రఫీ గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రాయలసీమలో గుంతకల్ రైల్వే స్టేషన్ మనం మోడర్నైజేషన్ చేసాం, కర్నూలు రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేసాం, తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ 500 కోట్లతో మనం డెవలప్ చేసాం. అదేవిధంగా నెల్లూరు రైల్వే స్టేషన్ ని మనం అభివృద్ధి పరిచాం. అదేవిధంగా తిరుపతి నగరాన్ని సుందరీకరణ చేయడానికి మనం స్మార్ట్ సిటీ కింద నిధులు ఇచ్చాం. కాబట్టి తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇంకొకటి లేదు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, గత 18 నెలల వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి మీద భారతీయ జనతా పార్టీ ఎవరైనా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చర్చకు వస్తే ఖచ్చితంగా అభివృద్ధి భారతీయ జనతా పార్టీకి జరిగిందన్న విషయాన్ని ఖచ్చితంగా చూపిస్తారు. 2019 ఎన్నికల పర్సంటేజ్ ని దృష్టిలో పెట్టుకుంటే బీజేపీ జనసేన సపోర్ట్ కూడా లేకుండా ఒంటరిగా పోటీ కనుక చేస్తే ఆ పరిస్థితి ఉంటుందా? కనీసం డిపాజిట్ అన్న వస్తుందా ఆ ఓటు శాతంతో మనం కంపేర్ చేస్తే? గతంలో జరిగిన ఎన్నికలు తద్భిన్నం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున వీధిన తిరిగి ధర్మ పోరాటం అని ప్రభుత్వ సొమ్ముతో నరేంద్ర మోడీ గారిని తిట్టిన సందర్భం మీకు అందరికీ తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలిసిందే. కాబట్టి ఈ ఎన్నికలు వేరే. అభివృద్ధి చేసి చూపించగలిగేది కేంద్రంలోని నరేంద్ర మోడీ గారు. మా అభ్యర్థి గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతాడు. కాబట్టి మేము ఇదే అభివృద్ధి ఎజెండాతోనే ఓట్లాడుతాం. ఖచ్చితంగా 2వ స్థానం కోసమే పోటీ పడాలి. ఎవరు? తెలుగుదేశం పార్టీ గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని. కాబట్టి అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ చేయగలదండి. మిగతా వాళ్ళు ఎవరు చేస్తున్నారు చెప్పండి. మీకు రోడ్లు అభివృద్ధి మీకు కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ తీసుకున్నా కూడా, కృష్ణపట్నం పోర్టుకు తీసుకున్నా, ఎక్స్ప్రెస్ హైవేస్ తీసుకున్నా, అన్ని కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమే సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ నుంచి మన పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అంటే, ప్రజల జీవన ప్రమాణాలు మెరగాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని గెలిపించాలి. అక్కడ గెలిచిన ఎంపీ కేంద్రంలో మంత్రి అవుతాడు. కాబట్టి అభివృద్ధి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని
మా నాయకత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు బలపరుస్తారని తెలియజేస్తారు. రైట్ రైట్ కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నాయక్ జగ్గయ్యపేట నుంచి. హలో, నమస్కారం సార్. నమస్తే అండి సార్, మీ టీవీ చూసిన కాడి నుంచి నాకు ఒక మంచి ఉత్సాహం వస్తుంది సార్. చెప్పండి సార్ మీ టీవీ చూసిన కాడి నుంచి నాకు మంచి ఉత్సాహం. నాయక్ గారు, మీ టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, లేదంటే లైట్ డిస్కనెక్ట్ అవుతుంది. మరి కొంచెం సౌండ్ ఎక్కువ వస్తుంది సార్ మీ టీవీ. కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి సార్. సార్ సార్ మీ టీవీ వాల్యూ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. తమ టీవీ కాస్త మంచి సౌండ్ వస్తుంది సార్. సార్ ఒక్క విషయం సార్. చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే ఈ రాజకీయ నాయకుడు అందరూ, నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు సార్. సార్ నేను లత్తనాయకి, నా పేరు బిఎల్ నాయక్ అంటారు, జగ్గేపేట మండలం నుంచి. 70 సంవత్సరాలు సార్ నాకు. చెప్పండి. ఈ 70 సంవత్సరాల్లో ఈ పార్టీలన్నీ కలిసి కూడా ఏదో వెనక శాస్త్రం చెప్పినట్టుగా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కొంచెం ఉంది సార్. వీళ్ళది బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నదట, అట్లా ఉంది వీళ్ళది, బీజేపీ ఈ జనసేన వాళ్ళది. రైట్ థ్యాంక్ యూ నాయక్ గారు. సో భూమిరెడ్డి గారు. సాయి గారు, ఈరోజు బీజేపీ కానివ్వండి, జనసేన కానీ, టీడీపీ మూడు కూడా ఒక మిత్రపక్షాలాగా పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో 1995 నుంచి బీజేపీతో అలయన్స్ ఉన్నారు, వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి. 2004లో బీజేపీని చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు. మళ్ళీ 2009లో కలుపుకున్నారు. 2014 వచ్చేసరికి మళ్ళీ బీజేపీతో కలుపుకున్నారు. మళ్ళీ వీరందరూ కూడా 2018 వచ్చేసరికి బీజేపీ, ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడైతే కింద డౌన్ఫాల్ ఉన్న చంద్రబాబు నాయుడుకి ఆ రోజు బీజేపీ, జనసేన కానీ మిత్రపక్షాలు అవసరం అవుతాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క అధికార పార్టీలో మేము జట్రైలా ముందు దూసుకెళ్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా అడ్రస్ లేకుండా పోతా ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీకి 0.5% ఓట్లు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరు ఎంపీగా గెలిపించుకున్న సెంట్రల్ మినిస్టర్ ఇస్తారంటున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క టీడీపీ ప్రభుత్వంలో, టీడీపీలో బీజేపీ ఎంపీలు గెలిచినటువంటి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి కానివ్వండి, సీఎం రమేష్ కానివ్వండి, అయితే గరికపాటి రామ్మోహన్, వీళ్ళందరినీ కూడా స్లో పాయిజన్ లాగా బీజేపీలోకి చొప్పించేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అంతా కూడా తెలుగుదేశం పార్టీ కన్సర్న్ నడుస్తూ ఉంది. జనసేన పార్టీ, టీడీపీ యొక్క తోక పార్టీ మాత్రమే. ఇవి అందరూ కూడా వీరు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయాలనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క రాజకీయ ఏ ప్రణాళికలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల ముందు పారవని చెప్తా ఉన్నాం. ఈరోజు ఇంకో విషయం గమనిస్తే, రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేశాం, రైల్వే స్టేషన్ అభివృద్ధి చేశామని చెప్పేసి బీజేపీ మిత్రుడు అవినాష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ట్యాక్సుల రూపంలో తీసుకెళ్ళినటువంటి తీసుకున్న డబ్బుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన 9,000 కోట్ల పైసలకు ఈ రోజు డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. ఈ రోజు అనేక ట్యాక్సుల రూపంలో ఆ ట్యాక్సుల రూపంలో ఇవ్వాల్సిన డబ్బులు వెనక్కి ఇవ్వకుండా ఈరోజు మీరు అభివృద్ధి చేసాం, మేము చేసాం ఎట్లా మాట్లాడతారు మీరు? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ట్యాక్సులు కడతా ఉన్నాం. ఆ ట్యాక్సుల్లోంచి 50% రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. అది కాకుండా ఇవ్వాల్సిన మిగతా ఏమైనా అభివృద్ధి రూపంలో ఇస్తారు. ఇవేమీ లేకుండా మేము అభివృద్ధి చేసాం, రైల్వే అభివృద్ధి చేసాం, రోడ్లు వేసామంటే ఎవరి కోసం వేశారు? ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులతోటి ఈరోజు బీజేపీ ప్రభుత్వం రోడ్లు వేసినా, పోర్టులు ఎలా చేసినా అవన్నీ కూడా రాష్ట్ర డబ్బులు మాత్రమే అని చెప్తా ఉన్నామండి. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ యొక్క మనుగడ యొక్క ప్రశ్నార్థకం అయిపోయింది. ఈరోజు జనసేన పార్టీ యొక్క మనుగడ ప్రశ్నార్థకం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు ఈరోజు రాష్ట్ర ప్రజల పక్కన పనిచేయడానికి ప్రజలు వాళ్ళని పక్కన పెట్టేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు 18-19 నెలల కాలంగా నిర్విరామంగా ప్రజల పక్షాన్ని పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దేశంలో మొట్టమొదటిసారి ట్రాన్స్పరెన్సీగా ఉంటూ ప్రజల యొక్క డబ్బుల్ని వారి యొక్క అకౌంట్లకు తీసుకువెళ్తూ ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీతనంగా ఉంటూ ఎక్కడా కూడా దళారీ వ్యవస్థ లేకుండా రాష్ట్ర ప్రజలు కట్టిన ట్యాక్స్ ప్రతి ఒక్క రూపాయిని ప్రజలకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా మతోన్మాద శక్తుల్లాగా ఈ రోజు రాష్ట్రంలో దాపరించారు. ఈ రోజు కుల మతాల మధ్య విదేశాలు తీసుకొస్తా ఉన్నారు, రాజకీయాలను మతాలకు అనుకూలంగా వాల్చుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ముఖ్యం కాదు, ఓన్లీ రాజకీయ మనోడ ముఖ్యం అనుకుంటున్నారు. టీడీపీ నాయకులు చెప్తా ఉన్నారు మేము ముఖ్యమంత్రి అవుతామని చెప్పేసి. ముందు ముఖ్యమంత్రి అవడం కాదు, ఈ రాష్ట్రంలో మీ ఉనికి కాపాడుకోండి, రాష్ట్ర ప్రజల పక్షాన పనిచేయండి, మతాల మధ్య చిచ్చు పెట్టకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని మతాలన్నీ కూడా, అన్ని కులాలన్నీ కూడా ఒకే గొడుగు కింద ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే మతంలాగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా పనిచేయండి. కానీ సిగ్గుమాలిన రాజకీయాలు, చేతగాని రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజల యొక్క మనుగడలో మీరు ప్రశాంతంగా అవ్వమాకండి అని చెప్తా ఉన్నాం. రైట్ భూమిరెడ్డి గారు, మనం కొన్ని కాల్స్ తీసుకుందాం. బాపయ్య విజయవాడ నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. అసలు జనసేన నాయకుడు చిరంజీవి అంటే ఆయనకి అసలు సిగ్గు ఎగ్గు ఏమన్నా?
ప్లీజ్ బాపయ్య గారు నీట్గా మాట్లాడండి. రైట్, మరొకల లైన్లో ఉన్నారు పొన్నయ్య న్యూజివీడ్ నుంచి. హలో హలో, చెప్పండి పొన్నయ్య గారు. చెప్పండి. రైట్, రఫీ గారు ఫైనల్గా ఏమంటారు? 1 minute కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు నేనేం చెప్తానంటే, వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాని హైదరాబాద్ చేస్తాను, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, నాకు 25 సీట్లు ఇవ్వండి అన్నారు. ఎక్కడ కూడా ఏ సభలో కూడా బీజేపీకి 250 వస్తేనే నేను మెడలో ఉంచగలను, 240 వస్తేనే నేను తీసుకురాగలను, 277 దాటితే నేను తీసుకురాలేని చెప్పలా. నాకు 25 వస్తేనే తెస్తానని చెప్పాడు. కాబట్టి మాట మార్చింది ఆయన. ఇవాళ నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణం ఆయన చెప్పిన మాటలే. కాబట్టి ఇవాళ ప్రత్యేక హోదా ఆయన ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎక్కడ ఏ సభలో కూడా చెప్పలా, ఏ సభలో కూడా బీజేపీకి రాకపోతే అప్పుడు తెస్తారని చెప్పలా, ఏ సభలో కూడా చెప్పలేదు ఆయన. ఛాలెంజ్ చేస్తున్నారు, చూపించమనండి. ఏ సభలో కూడా బీజేపీకి రాకపోతే మద్దతుతో ఇస్తారని చెప్పలా. ఆయన గెలిచిన తర్వాత మాట మార్చాడు. అది మొత్తం రాష్ట్రంలో. రఫీ గారు ఫైనల్ గా తిరుపతి ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? టీడీపీకి మరొకసారి ఖచ్చితంగా అస్తవ్యస్త పరిపాలన, చేతగాని పరిపాలన, అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని ఈ రకంగా పన్నుల భారంతో ఇప్పటికే 90,000 కోట్ల రూపాయలు పన్నులు వేశాడు. రేపొద్దున ఇంటి పన్నులు విపరీతంగా వెళ్ళిపోతున్నాడు. అన్ని రకాల ధరలు పెరిగిపోయిన రాష్ట్రంలో సామాన్యుడు బతికేటువంటి పరిస్థితి లేదు. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, కంక్లూడ్ ఏమిస్తారు? తిరుపతి ఎన్నికలకు సంబంధించి అటు జనసేన బీజేపీయా ఇద్దరు కలిసి పోటీ చేయడమా ఏంటి అసలు? భారతీయ జనతా పార్టీ తర్వాత అదేవిధంగా జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయిస్తుంది. మా అగ్రనాయకత్వం చర్చించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా తెలుగుదేశం పూర్తిగా విఫలమైంది. గడిచిన 18 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకారపూరితంగా మాకు పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చిందని ఈ అసమర్థమైన పరిపాలన చేస్తారు. ఇదే విధంగా దేవాలయాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మత రాజకీయాలు అనుకుంటే, భారతీయ జనతా పార్టీ హిందువుల పక్షాన పోరాడుతుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. హిందువుల పక్షాన ఖచ్చితంగా పోరాడుతుంది. ఏదైతే హిందూ దేవాలయాల పట్ల ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రోడ్డు ఎక్కుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా తిరుపతి ఎన్నికల్లో అభివృద్ధే మా అజెండా. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వంలోని పెద్దలు కానీ చర్చకు సిద్ధం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత మాత్రం ఇక్కడ సేకరించిన సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ట్యాక్సులు అక్కడికి వెళ్తున్నాయి, ఆ విధంగా రాష్ట్ర కేంద్రం నుంచి ఎంత మాత్రంలో నిధులు ఇక్కడికి వస్తున్నాయి అన్న విషయాన్ని ఒకసారి చర్చకు వచ్చేటట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు రిఫార్మ్స్ లో కానివ్వండి, సంస్కరణల విషయంలో కానివ్వండి, 1 నేషన్ 1 కార్డు విషయంలో కానివ్వండి, పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలో కానివ్వండి, సులభతర వాణిజ్యాల విషయంలో 344 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రివార్డు రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి మీరు తెలుసుకోండి. మీరు చర్చకి ఎక్కడికో అవసరం లేదు, ఇదే చాలా చర్చ పెట్టుకుందాం, అవసరం గంట యాక్షన్ చేయమని అడుగుదాం. మీ చర్చకి మీ సిద్ధమైతే మేము చెప్తాం, మీరు అడగండి, మీ దగ్గర డేటా ఉంటే చెప్పండి. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పనితీరుని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ 2019 ఎలక్షన్స్ తో పోలిస్తే ఇప్పుడు మెజారిటీ పెరుగుతుందా వైసీపీకి, తగ్గుతుందా తిరుపతి ఎలక్షన్స్ లో? ఒకటే సార్, ఈరోజు మెజారిటీ విషయంలో మాట్లాడుకోవాల్సిన ప్రతిపక్షాలు వాళ్ళకి యొక్క డిపాజిట్లు కూడా కనుమరుగేటువంటి పరిస్థితి ప్రతిపక్షాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు 19 నెలల కాలంగా ఈ రోజు ప్రతిపక్షాలు రాష్ట్రంలో లేవు. ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి, మెజారిటీ పెరుగుతుందా తగ్గుతుందా 2019? ప్రతిపక్షాలన్నీ కూడా ఈ రోజు విఫలమైపోయినాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పక్షాన పనిచేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. ప్రభుత్వం పక్షం ప్రజలు పనిచేయబోతా ఉన్నారు. ప్రతిపక్షాలు డిపాజిట్లు లేకుండా ఈ రోజు అధికార పక్షానికి ఈ రోజు అఖండ మెజారిటీతో గెలిపించే విధంగా తిరుపతి పార్లమెంట్ నియోజక ప్రజలు ఈ రోజు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా సరే అఖండ మెజారిటీ గెలిపించే విధంగా ఎదురు చూస్తా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ భూమిరెడ్డి గారు, థ్యాంక్ యూ రఫీ గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు, అదేవిధంగా తోట చంద్రబాబు కూడా థ్యాంక్ యూ. సో మొత్తానికి తిరుపతి ఎలక్షన్కి సంబంధించి ఇంకా నోటిఫికేషన్ రాకముందే కూడా అన్ని పార్టీలు కూడా అక్కడికి వెళ్ళి
ఎవరి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నారు. ముఖ్యంగా జనసేన బీజేపీ మాత్రమే వీరి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందనేది అటు జనసేన కార్యకర్తలే కానీ బీజేపీ కార్యకర్తలే కానీ కొంత సందేహం కలుగుతున్నటువంటి అంశం. ఎవరి కార్యాచరణ వారు సొంతగా పెట్టుకోవడం, ఇటు జనసేనకు టికెట్ ఇవ్వమని జనసేనలో అభిప్రాయపడడం, బీజేపీ వారే సొంత అభ్యర్థిని పెట్టాలని వారు ఆశపడడం, ఇది ఏ విధంగా ముందుకు దారితీస్తుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ వైరల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.